ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఉందని మంచి ఆరుతడి పంటలు వేసి అధికంగా దిగుబడులు సాధించి ఆర్థికంగా బాగుండాలని రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కోరెళ్లలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్వయంగా నాగల్ దున్ని విత్తనాలు చల్లారు. ఈ సందర్భంగా రైతులందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఏరువాక పౌర్ణమి రోజు తెలంగాణలో వ్యవసాయ ప్రారంభ దినమని మంత్రి తెలిపారు. ఈ సీజన్లో తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు పడి రైతులు పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భూమాతను ప్రార్థిస్తూ కోరెళ్లలో వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగిందన్నారు. దేశానికి వెన్నెముకైన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి అండగా ఉంటామన్నారు. జై జవాన్ జై కిసాన్ జై కిసాన్ రైతు ప్రభుత్వం జిందాబాద్ రైతు ప్రభుత్వం వర్ధిల్లాలి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ గిటార్ అరే ఇది తీస్తారా ఇట్రారే ఈరోజు ఏరువాక పౌర్ణమి వ్యవసాయ ప్రారంభ దినం. తెలంగాణలో సమృద్ధి వర్షాలు పడి రైతులందరూ కూడా మంచి పాడి పంటలు వేసుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భూమాతను ప్రార్థిస్తూ ఈరోజు మరి కోహెడ మండలం ఇక్కడ కూరెళ్ళ గ్రామం లోపల గ్రామ సర్పంచ్ ఇతర మండల పెద్దలందరి సమక్షం లోపల వ్యవసాయ కార్యక్రమాన్ని వ్యవసాయాధికారుల సమక్షంలో లాంఛనంగా ప్రారంభించడం. తెలంగాణ ప్రభుత్వం పక్షాన రైతులందరికీ శుభాకాంక్షలు. ఈ సీజన్లో మీకు సంబంధించి అన్ని పంటలు సమృద్ధిగా ఎటువంటి క్రిములు కీటకాలు లేకుండా మంచి ఉత్పత్తి వచ్చి ఆర్థికంగా మంచి రాబడి వచ్చే విధంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ కూడా ఏరువాక ఈ వ్యవసాయ ప్రారంభ దినోత్సవ శుభాకాంక్షలు. రైతులందరికీ కూడా రైతే దేశానికి వెన్నెముక. రైతు సంక్షేమం కోసం తప్పకుండా మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. రైతు సంక్షేమం దిశలోనే పనిచేస్తామనే మాట మరొక్కసారి తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వకంగా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు.